హలో అండి, అందరికీ నమస్కారం. మన గుడి మన సాంప్రదాయం వ్లాగ్స్కి మీ అందరికీ స్వాగతం అండి. ఈరోజు మన ఛానల్లో సుప్రసిద్ధ క్షేత్రమైన శ్రీ కపోతేశ్వర స్వామి గురించి చెప్పబోతున్నాం. కపోతం అనగా పావురం కదండి. మరి స్వామివారికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? మన పూర్వీకులు మన జీవితం సుఖంగా సాగడం కోసం కొన్ని ఆణిముత్యాలు లాంటి పదాలను అయితే చెప్పారు కదండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అలాగే అతిథి దేవో భవ. ఈ చివరిదాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు సైతం తన జీవితంలో చేసి చూపించడం మన అందరికీ తెలుసు. కుచేలుడు ఇంటికి వస్తే అతన్ని అతిథిగా భావించి సత్కారాలు చేసిన శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి తెలియని వారు ఎవరుంటారు? కడలి గ్రామం ఒకప్పుడు దట్టమైన అరణ్య ప్రాంతంగా ఉండేదండి. ఆ అడవిలో ఒక వేటగాడు వేట కోసం ఎంత ప్రయత్నించినా వేట దొరకలేదు. అదే సమయంలో అక్కడ జోరీపోతలుగా వర్షం కురియడంతో ఒక చెట్టు కిందకు వెళ్ళి కూర్చుని, ఈరోజు ముసలివారు అయిన నా తల్లిదండ్రులకి ఏం పెట్టి ఆకలి తీర్చాలా అని బాధపడుతూ ఉన్నారంట. అదే చెట్టు పైన ఉన్నటువంటి 2 పావురాలు అతన్ని చూశాయి. అతను వేటగాడు అని తెలిసినా కూడా అక్కడ నుంచి పారిపోకుండా, మన గుమ్మంలోకి వచ్చిన వాడు శత్రువైనా సరే అతను మనకు అతిథితో సమానం, అతనికి కడుపు నిండా భోజనం పెట్టాలి అనే ఉద్దేశంతో అవి అతన్ని ఒక అతిథిగా భావించాయి అంటండి. అతను వర్షంలో తడిసి నిలువున చనికి ఒలుగుతున్నా సరే పక్కనే ఉన్న శ్మశానం వద్దకు పోయి వెలుగుతున్న కట్టె పుల్లను తెచ్చి మరికొన్ని ఎండిన పుల్లలను పేర్చి మంట వెలిగించాయంటండి. అది చూసిన వేటగాడు ఆశ్చర్యపోతూ ఆ మంట వద్దకు వచ్చి కూర్చున్నాడంట. ఇంతలో వేటగాడు ఆకలితో ఉన్నాడు అన్న విషయం గ్రహించిన పావురాలు అదే మంటలో దూకి ఆత్మార్పణ చేసుకున్నాయంటండి. ఇదంతా చూసిన వేటగాడు కళ్ళు చెమర్చాయి. తన ఆకలి తీర్చడం కోసం ఆ 2 పావురాలు ప్రాణార్పణ చేయడం చూసిన వేటగాడు వాటిని తినడానికి మనసు రాక వాటికి నమస్కరించి వెళ్ళిపోయారంట. అయితే పైనుండి పార్వతీ పరమేశ్వరులు ఇదంతా చూస్తూ ఒక వేటగాడిని అతిథిగా భావించి 2 మూగజీవాలు సైతం ప్రాణార్పణ చేసుకున్నాయని పార్వతీ పరమేశ్వరులు సైతం దిగి వచ్చారంటండి. దిగి వచ్చిన పరమేశ్వరుడు కపోతాలతో ఇలా చెప్పాడంట: మీ నిస్వార్థ అతిథి భక్తికి మెచ్చి ఇకపై ఇక్కడ నేను శివలింగంగా మీ పేరు మీద కపోతేశ్వర స్వామిగా వెలుస్తానని వరం ఇచ్చాడంటండి. అందుకు గుర్తుగా ఈ శివలింగం పైన పావురం యొక్క రెక్కలు తోకలు నేటికి మనం చూడవచ్చు. అందుకే ఈ స్వామివారికి కపోతేశ్వర స్వామిగా పేరు వచ్చింది. ఇక్కడ పార్వతీ అమ్మవారిని సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారే ప్రతిష్ఠించారంట. అలాగే ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా ఉంటారండి. ఇక్కడ రాహు కేతు గ్రహాలకు నివారణగా పూజలు చేస్తూ ఉంటారండి. అలాగే ఇక్కడ ఉన్న కోనేటిలో ఒక మారేడు దళం వేస్తే అది మునిగిపోయి కాశీలో ఉన్న గంగానదిలో తేలుతుందంటండి. నోరు లేని 2 పావురాలు ఈ విధంగా అతిథి సత్కారాన్ని చేసి పార్వతీ పరమేశ్వరుల దయకు పాత్రులు కాగలగడంతో ఈ క్షేత్రానికి కపోతేశ్వరం అనే పేరు వచ్చిందండి ఇక్కడ స్వామివారికి. ఇదే గనుక మనుషులు కూడా చెయ్యగలిగితే, నిస్వార్థ భక్తితో చెయ్యగలిగితే అప్పుడు 3,000,000 దేవతలు కదిలి వస్తారనడంలో సందేహం లేదు కదా. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి.